సిటీలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే కేబినెట్లో ఇళ్ల కేటాయింపులపై ప్రస్తావిస్తానని, సీఎంతోనూ ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. నిజాంపేట్లో నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీకి హాజరయ్యారు మంత్రి. అన్ని రంగాల్లో కార్మికులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చేందుకు నిపుణులు ముందుకు రావాలన్నారు మంత్రి. ఏఐ శిక్షణలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిజాంపేటలో పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానీ పేద ప్రజలకు ఆదుకోవటానికి సన్నబియ్యము, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్తో పాటు ఫ్రీ బస్సు, 500 గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా మహిళలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మహిళా గ్రూప్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందరికీ కూడా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భమున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టుదలతోని మహిళలకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మైనారిటీస్కి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ నిజాంపేట్ గ్రామ